చూడండి నిమ్మ తోట సాళ్ళు ఇట్లా ఉంటాయి. ఇది చూడండి చెట్టు. చూడండి ఇక్కడ కాలువలు తీస్తున్నారు. చూడండి ఇప్పుడు నీళ్ళు వదిలినప్పుడు ఏంటంటే ఈ కాలువలు అట్టు తీసినప్పుడు దీన్ని తగ్గొడితే ఇక్కడ క్లోజ్ చేసి దీనికి పడిన తర్వాత మళ్ళీ ముందుకు డెలివరీ చేసుకుంటూ పోతారు వాటర్. చూడండి ఇట్లాగా నిమ్మ తోట. చూడండి సాల్ట్ ఇటు చూసినా సాల్ట్, చూడండి ఇటు చూసినా క్రాస్ డయాగ్నల్. చూడండి ఇది లెంత్లో, చూడండి లెంత్లో స్ట్రైట్ కట్టిన ఇది. చూడండి ఇది విడ్త్లో చూడండి. ఇటు చూడండి మూలకు చూసిన సాల్ట్ ఎట్లా ఉంటాయి. ఇట్లా ఇది 20 feet కానీ 30 feet కానీ డిస్టెన్స్ని పెట్టి రైతులు ఇట్లా సాగు చేసుకుంటారు. చూడండి నిమ్మకాయలు చూపిస్తాను మీకు. చెట్లుగా ఇంకా పూత దశలో ఉంది. ఇప్పుడు ఈ నెల పోయిన తర్వాత మంచి రేట్ వస్తాయి నిమ్మకాయలు. మార్చి నుంచి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి బాగా. ఇప్పుడు అంతే కొంచెం చలి కదా, ఎవరు తక్కువ వాడతారు నిమ్మకాయలు. ఎండాకాలం వస్తే బాగా వాడతారు. చూడండి ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు నిమ్మకాయలు హార్డ్లీ 30 rupees kg ఉంటాయి. అదే సమ్మర్ వచ్చేలకే ఇవి 100 rupeesకి వెళ్ళిపోతాయి. 100 rupees. చూడండి నిమ్మ చెట్లు ఇవి. చూడండి చూపిస్తాను. నిమ్మ తోట ఇట్లా ఉంటుంది. చూడండి నిమ్మకాయలు చూపిస్తాను మీకు. కాయలు అంతా పూతలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా చెట్టు చూస్తాను కాయలు ఎక్కడ ఉన్నాయో. చెట్టు కడుగు బాగా ఇట్లా ఉంటుంది. ఇట్లా చూడండి నిమ్మకాయ కాసింది. చూడండి కాసింది కనపడింది. ఇట్లా కాయలు కాస్తూ ఉంటాయి. పిందెలు కూడా ఉంటాయి. చూడండి ఇట్లా చూడండి ఈ చెట్లు. ఇవి కొంచెం బ్లాక్ చెట్లు. ఇవి అంటే హార్డ్లీ 4 years ఆ ఏజ్ ఉండొచ్చు. చూడండి లేకపోతే పెద్దది అయితే 5-10 years 5-7 years 8 years అయితే నీకు ఈ సంతకు అసలు కనపడదు. మధ్యలో గ్యాప్ అనేది ఉండదు. అల్లుకోపోతాయి అటు ఇటు. చూడండి నిమ్మకాయలు. చూడండి నిమ్మకాయలు కనపడుతున్నాయి. ఇట్లా ఇప్పుడు దాకా నీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు చూడండి సాళ్ళు చేస్తున్నారు. కనపడుతున్నాయా సాళ్ళు? ట్రాక్టర్తో సాళ్ళు మాత్రం చేస్తున్నారు. నీళ్ళు వేసుకునే దానికి ఈ కాలువలో డెలివరీ చేస్తారు వాటర్ని. డెలివరీ చేసినప్పుడు ఏంటంటే ఈ వాటర్ ఇట్లా వచ్చేస్తాయి. ఒక చెట్టు దగ్గర బ్లాక్ చేసి అది పారిన తర్వాత వాటర్ ఉంటుంది. ఇక్కడ మోటారు కరెంట్ ఉంటుంది కదా, గవర్నమెంట్ కరెంట్ కదా, ఫ్రీ కరెంట్ ఇస్తారు. దానికి టైమింగ్స్ ఉంటాయి. ఒకరోజు 9:30 ఒక 1 week 9:30 స్టార్ట్ అవుద్ది. 1 week 10కి స్టార్ట్ అవుద్ది. అవి షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి, రైతులకు ముందే తెలిసిపోద్ది. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే మోటార్లు వేసుకొని నీళ్ళు పార్చుకుంటారు. దాన్ని ఇట్లా చూడండి. ఈ చూడండి చింత చెట్టు ఉంది. చూడండి అక్కడ చింతకాయలు కాసింది. చూడండి ఎట్లా కాసిందో. చూడండి చింతకాయలు ఎట్లా కనపడుతున్నాయి. చూడండి అది తాడి చెట్టు. ఇట్లా ఇది పల్లెటూరు లైఫ్ ఇది. చూడండి ఎట్లా ఉంది నిమ్మ చెట్లు. కాయలు ఇంకా ఎక్కువ లేవు తోటలో. ఎక్కువ మీకు చూపిద్దామంటే కాయలు బాగా కాస్తుంటాయి. ఇక్కడ చూడండి మీకు కనపడుతుంటుంది కాయలు. కనుక్కుంటా కాయలు కనపడ. చూడండి నిమ్మకాయలు ఇట్లా ఆకుల్లో కలిసిపోతాయి, మనకు తెలవదు. ఇట్లా ఉంటాయి కాస్త. చూడండి అక్కడ కనపడుతుంది ఇట్లా చూడండి. ఇక చూడండి మీకు కాయలు కనపడుతున్నాయి. చూడండి